అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న కథను నేర్చుకుందాం. అదుపులేని గుర్రం. అదుపులేని గుర్రం. ఒకనొక దేశంలో ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన బహు పరాక్రమవంతుడైన గొప్ప మహారాజు. ఆయన రాజ్యంలో ప్రజలు బహు సంతోషంతో జీవించేవారు. అంటే ఇక్కడ ఏమందంటే ఆ దేశంలో ఒక రాజుగారు ఆ దేశం అంతా పరిపాలించే రాజు ఉండేవారు. ఆయన బహు పరాక్రమవంతుడు, గొప్ప దేశమంతా గొప్ప మహారాజు. ఆయన రాజ్యంలో ప్రజలు బహు సంతోషంతో జీవించేవారు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంతో ఆనందంతో జీవించేవారు. ఆ రాజ్యంలో నీతి శాంతి వర్ధిల్లాయి. ఎందుకనగా ఆయన ఎప్పుడు దేవునికి సమీపముగా ఉండే వ్యక్తి. ఆ రాజ్యంలో ఆ రాజు దేవుణ్ణి నమ్ముకునేవారు. ఆయనకు వృద్ధాప్యము ధరింపచేసినది. ఆయన భుజస్కంధాల నుండి రాజ్యభారమును తీసుకొనుటకు ఆయనకు కుమారులు లేరు. అతనికి కుమారులు లేరంట. కుమార్తె ఒకటే ఉంది. ఆ పెండ్లి వయస్సు వచ్చిన ఒకే ఒక కుమార్తె ఉంది. తనకు అల్లుడు కాబోయే వ్యక్తి రాజ్యభారమును మోయగల సమర్థుడుగా ఉండాలని గనుక రాజు ఒక పరీక్ష పెట్టాడు. ఆ రాజుగారికి గుర్రాలంటే మక్కువ. కాబట్టి విదేశీయుల దగ్గర ఒక మంచి గుర్రమును చాలా ఖరీదు పెట్టి కొన్నాడు. కానీ దాన్ని ఎవరూ అదుపు చేయలేకపోయారు. రాజు దగ్గర ఒక గుర్రము ఉండేది. అది వాళ్ళ విదేశీయుల దగ్గర మంచి గుర్రం ఖరీదైన పెట్టి దాన్ని కొన్నారు. అది అదుపు చేయలేకపోయారు. సైనాధిపతులు చివరికి రాజుగారు కూడా దీన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారి వలన కాలేదు. సైనికులు దాన్ని పట్టుకున్నారు, సైనాధిపతులు పట్టుకున్నారు. చివరికి రాజు కూడా దాన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. రాజుగారు ఒక ప్రకటన చేశారు. ఎవరైతే ఈ గుర్రాన్ని లొంగదీసుకొని దాని మీద స్వారీ చేయగలుగుతారో వానికి నా కుమార్తెనిచ్చి వివాహము చేసి నా స్థానంలో వానిని రాజుగా నిలబెడతాను. ఆ గుర్రాన్ని ఎవరైతే లొంగదీసుకొని దాని మీద స్వారీ చేయగలుగుతారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహము చేసి రాజ్య సింహాసనంపై నిలబెడతాను అన్నారు. తర్వాత నియమింపబడిన అనేక మంది రాజకుమారులు యుద్ధవీరులైన యవనస్తులు వచ్చి తమ అదృష్టమును పరీక్షించుకుందననుకున్నారు. ఒక్కొక్క రాజకుమారుడు వచ్చి దాని మీదకి ఎగిరి స్వారీ చేయసాగాడు. కానీ కొన్ని నిమిషాలలోనే కింద పడిపోయేవాడు. కొంతమందికి కాళ్ళు విరిగాయి, కొంతమందికి చేతులు విరిగాయి. దానివల్ల అనేక మందికి గాయాలు కూడా తగిలినాయి. ఎంతోమందికి బహుగా గాయపడ్డారు. కానీ దాన్ని ఎవరు అదుపు చేయలేకపోయారు. దాన్ని పట్టుకున్న ఒక్కరు కూడా దాన్ని అదుపు చేయలేకపోయారు. దాన్ని అబ్జర్వేషన్ చేయలేకపోయారు.
అంతలోనే జనం మధ్యలో నుండి ఒక యవనస్తుడు వచ్చాడు. అతని పేరు విజయ్. అతడు ఒక రాజకుమారుడు కాడు. అతను ఒక సాధారణ పరుడు. అతడు నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ విజయ్ ఏమన్నాడు? నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు. అని విద్యలో ఆరితేరిన గొప్ప గొప్ప రాజులకే అసాధ్యము, కానీ నీవేళ చేయగలవు అన్నారు. ఆయన విజయ్ తనకొక తరుణము ఇవ్వమని బతిమాలడడు. ఎట్టకేలకు తనకొక అవకాశం ఇవ్వబడినది. అతడు గుర్రాన్ని సమీపించి బాగా పరిశీలించాడు. ఆ గుర్రాన్ని బాగా పరిశీలించాడు. అందరిలాగా వెళ్ళి దాని వీపు మీదకు దూకలేదు. దాన్ని పట్టుకొని అటూ ఇటూ తిప్పసాగాడు. అందరూ ఆసక్తిగా చూససాగారు. కొందరైతే వీడికి ఏమి జరుగుతుందో చూద్దాం అని వేడుకగా చూడసాగారు. అయితే విజయ్ దాన్ని అటు ఇటు తిప్పి కొంచెంసేపు పరిశీలించాడు. ఆ గుర్రాన్ని కొంచెంసేపు అటు ఇటు తిప్పి పరిశీలించాడు. తరువాత దాన్ని ముఖాన్ని సూర్యుని వైపు తిప్పాడు. దాన్ని అటు ఇటు తిప్పిన తర్వాత సూర్యుని వైపు తిప్పాడు. ఎదురుగా తిప్పి దాని మీదకు ఎక్కి స్వారీ చేయసాగాడు. అందరికీ ఆశ్చర్యం. గుర్రం చక్కగా దౌడు తీసింది. అతడు క్రింద పడలేదు. దౌడు అంటే తిరిగిందనమాట, పరిగెత్తింది, కానీ అతడు కిందన పడలేదు. జనం అందరూ కేరింతలు కొట్టారు. విజయ్కి జయం అన్నారు. రాజుగారు ఇంత సమర్థుడైన వ్యక్తి తనకు వసుడగు దొరికినందుకు సంతోషించి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అన్నమాట ప్రకారము తన చేశాడు. అయితే విజయ్ గుర్రాన్ని లొంగదీసుకొని విషయం ఎవరికి గోచరము కాలేదు. తరువాత రాజుగారు అతనిని అడగగా అతడు ఈ విధముగా బదులుగా పలికాడు. రాజా, ఆ గుర్రమును అటు ఇటు తిప్పి కొంచెంసేపు పరిశీలించిన తరువాత అది దాని యొక్క సొంత నీడకే భయపడుతుంది, ఆ సొంత నీడకే భయపడుతుంది అనే విషయం నాకు అర్థమైంది. అందువలననే దాన్ని సూర్యునికి ఎదురుగా తిప్పాను. అప్పుడు దాని నీడ దానికి కనిపించదు కదా అన్నాడు విజయ్. జ్ఞానమునకు రాజు ఆశ్చర్యపోయాడు. చూసారా దేవుని బిడ్డలారా, మనము కూడా మన నిత్య సూర్యుడైన యేసు వైపు చూస్తాం. నిత్య సూర్యుడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు దేనికి మనము భయపడ అవసరము లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ విజయ్ ఎంత మంచి పని చేశాడో. దేని బిడ్డలారా, రాజుగారు వృద్ధాప్యంలోకి వచ్చేసారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మరి నా తర్వాత వారసుడు ఎవరు రాజ్యాన్ని పరిపాలించడానికి అని అడుగుతున్నప్పుడు అన్న ఆలోచన వచ్చినప్పుడు అతనికి ఒక గుర్రం చాలా ఖరీదు పెట్టి ఒక మంచి గుర్రాన్ని తెప్పించి, ఒరే అబ్బాయిలు, మరి గుర్రాన్ని ఎవరైతే లొంగ తీసుకుంటారో వారు నా రాజ్యాన్ని, నా తర్వాత సింహాసనం, తర్వాత నా కూతుర్ని కూడా ఇస్తాను అని ప్రకటన చేశాడు. ఆ ఊర్లో ఉన్న రాజు కుమారులు, తర్వాత మంచి మంచి విద్య కలిగిన వారు కూడా వచ్చి ఆ గుర్రాన్ని స్వారీ చేయడానికి చూశారు. కానీ సెకండ్లు విత్తిన కొన్ని నిమిషాల్లోనే వారు పడిపోతే కాళ్ళు ఇరిగాయి, కొద్దిమంది గాయాలైపోయాయి. ఎవరి వల్ల అవ్వలేదు. చివరికి ఎవరి వల్ల ఒక
సాదాసీదమైన విజయ్ అనే ఒక చిన్న అసాధారణమైన పౌరుడు వచ్చి నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని అడిగాడట. అడిగితే ఎలాగోలాగా ఆ వ్యక్తికి అవకాశం దొరికిన తర్వాత ఆ విజయ్ అన్న వ్యక్తి దాన్ని ముందు పరిశీలన చేశాడట. పరిశీలన చేసిన తర్వాత అప్పుడు దాని గురించి ఒకటి అర్థమైంది. సూర్యుని వైపు తిప్పాలి అన్న ఆలోచన ఆ విజయ్కి వచ్చింది. సూర్యుని వైపు తిప్పిన తర్వాత ఆ వ్యక్తి గుర్రం మీదకి ఎక్కి చక్కగా చారీ చేస్తుంటే దౌడు తీసిన తర్వాత ఏమి అవ్వకుండా కింద పడకుండా హ్యాపీగా ముందుకు కొనసాగిపోతుంది ఆ గుర్రం. అయితే రాజుగారు కొద్దిగా దిగిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత అడిగాడట, నాయనా, పెద్ద పెద్ద రాజు కుమారులు, యుద్ధవీరులు, సైనికులు, సైన్యాధిపతులు, చివరికి రాజునైన నేను కూడా దాన్ని లొంగ తీసుకోవడానికి చూశాను, కానీ దాన్ని లొంగ తీసుకోలేకపోయాను. నాయనా, ఇంత జ్ఞానం నీకు ఎక్కడదరా అని అడిగితే అతను ఇలా మాట్లాడాడంట ఆ విజయ్ అన్న కుర్రాడు. అయ్యా నాయనా రాజా, ఆ గుర్రాన్ని ఇటీవటి తిప్పి కొంచెంసేపు పరిశీలన చేసిన తర్వాత అది తన సొంత నీడకే భయపడుతుంది. భయపడిన తర్వాత దాన్ని ఒకవేళ దాని మీదకి ఎక్కితే అది దాటుతుంది, ఎగురుతుంది. ఎలాగైనా మన దాని మీద ఉన్న వ్యక్తిని ఎలాగైనా కింద పడే వరకు అది ఒప్పుకోదు, కోపంతో ఉంటుంది. ఎందుకంటే భయపడ్డది కనుక దాని నీడని దాన్ని భయపడింది కనుక అది భయపడుతుందన్న విషయాన్ని నాకు తెలిసి ఆ నీడ కనపడకుండా సూర్యుని వైపు దాన్ని తిప్పాను. నేను తిప్పిన తర్వాత నీడ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అది ముందు నీడ పక్క నీడ అది కనపడదు కదా, ఈ నీడ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి అతను చెప్పిన తర్వాత ఆ నీడ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అది భయపడలేదు కనుక నేను పైకి ఎక్కిన తర్వాత అది చక్కగా నిలబడింది. ఆ భయం దానిలో నుంచి పోయింది. అప్పుడు నేను చక్కగా సాధించాను. ఆయన ఈ చిన్న ఆలోచన నాకు దేవుడు ప్రసాదించాడు. కనుక మీరు కూడా నేను ఎలా జయం నాకు వచ్చిందో అలా మీరు కూడా జయం చూడాలి అని చెప్పి ఆ యొక్క విజయ్ అంటున్నాడు అన్నమాట. ఇక్కడ దీవెనయ్య గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతి సూర్యుడైన యేసు వైపు మీరు కూడా చూడండి. ఏం చేయాలి? నీతి సూర్యుడైన యేసు వైపు మీరు కూడా చూడండి. అప్పుడు మీరు కూడా మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి భయము ఉండదో. నీతి సూర్యుడైన యేసు వైపు మనం చూస్తే మన నీడ అనేది గుర్రానికి ఎలా కనపడి భయపడ్డదో అలాగా మనం కూడా పరిస్థితులు చూసి భయపడము. కనుక నీతి సూర్యుడైన యేసు వైపు చూడక మునుపు మనకి నీళ్ళంటే చాలా ఎదురవుతాయి, వాటినన్నిటికీ భయపడొద్దని చెప్పి స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం.